హాయ్ ఎవ్రీవన్, నేను మీ మంకం సార్ని. బీబీఏ బీకామ్ ఎందుకు తీసుకోవాలి? కామర్స్ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా? దీనికోసం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వరకు అంటే ఇప్పుడు కూడా సైన్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అని స్టూడెంట్స్ లోని పేరెంట్స్ లోని థాట్ ఉండేది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 81% మెడికల్ ఇంజనీరింగ్ సైడే వెళ్తూ ఉంటారు. ఈ 81% లో ఎవరైతే టాప్ 10 ప్లేస్మెంట్ అనే కాలేజ్ లో జాయిన్ అవుతారో వాళ్ళకే ప్లేస్మెంట్స్ వస్తాయి. మరి మిగిలిన వాళ్ళకి అంతగా రాకపోవచ్చు. ఇక్కడ కామర్స్ చదువుకునే వాళ్ళు ఖాళీగా ఉండరు. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక అకౌంటెంట్ కావాలి, ఒక ఆడిటర్ కావాలి. ఇంకా చెప్పాలంటే వాణిజ్య రంగం అనేది అంతరించిపోదు. ఎప్పటి వరకు ట్యాక్స్లు ఉంటాయో, ఎప్పటి వరకు ఆడిట్లు ఉంటాయో, ఎప్పటి వరకు మేనేజ్మెంట్ ఉంటాయో కామర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు కామర్స్ అనేది ఒక ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద సొసైటీ. అదే నార్త్ లో అనుకోండి 31% ఇంజనీరింగ్ మెడికల్ సైడ్ ఉంటే 60% కామర్స్ ఉంటారు. కామర్స్ తీసుకుంటే దేనికైనా ఫిట్ అవ్వచ్చు. లైక్ దట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, మేనేజర్ రోల్స్, బిజినెస్ అనలిటిక్స్ ఎక్సెట్రా ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ లో అయితే ఏఐ వచ్చింది. ఏఐ అనేది రీప్లేసింగ్ ఆఫ్ ద జాబ్. ఇప్పుడు యుఎస్ లోని చాలా మందిని జాబ్ నుండి తొలగించేస్తున్నారు. ఐ మీన్ లే ఆఫ్స్. ఎందుకు? ఏఐ రావడం వల్ల. ఇప్పుడు ఇది వరకు కోడింగ్ అనేది చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసేవారు. బట్ ఇప్పుడు అదే కోడింగ్ ని ఎవరు చేసేస్తున్నారు? ఏఐ చేస్తుంది కదా. బట్ అదే ఏఐ కామర్స్ లో దాని ఎఫెక్ట్ అంతగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు చదువుకునేది బిజినెస్ గురించి. అంటే నువ్వు బిజినెస్ చేస్తావు. సో బిజినెస్ లోని హ్యూమన్ మైండ్, ఐ మీన్ మనిషి యొక్క మెదడు, అంటే మనిషి యొక్క నాలెడ్జ్ ఉంటుంది తప్ప ఏఐ యొక్క నాలెడ్జ్ అవసరం లేదు. ఇప్పుడు బీబీఏ ఎందుకు చదువుకోవాలి? బీబీఏ ఎందుకు చదువుకోవాలంటే బిజినెస్ కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా ఒక సబ్జెక్ట్ కింద బీబీఏలో ఉంటాయి. తర్వాత ఇప్పుడు బీకామ్ కి అయితే సిఎంఏ గానీ, ఐసిడబ్ల్యూఏ గానీ, సిఏ గానీ, సిఎఫ్ఏ గానీ, తర్వాత మనకి సిఎం గానీ ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా బీకామ్ వాళ్ళకి సూటబుల్. ఇప్పుడు ఇక్కడ నేను సైన్స్ గ్రూప్ గురించి తక్కువ చేసి చెప్పడం లేదు. బీకామ్ తక్కువ గ్రూప్ కాదని చెప్తున్నాను. ఎందుకంటే బీకామ్ వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను.